మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. సెప్టెంబర్ 17 దీనికి చాలా ప్రాముఖ్యం ఉన్నది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17ని విశ్వకర్మ జయంతిగా ఉత్సవం చేసుకుంటారు. అదేవిధంగా విశ్వకర్మ జయంతిని భారత ప్రభుత్వం కార్మిక దినోత్సవంగా ప్రకటించింది. తెలంగాణకు సంబంధించి ఇంకా చారిత్రక ప్రాధాన్యం ఒకటి ఉన్నది. తెలంగాణ విముక్తం అయిన రోజు ఇది సెప్టెంబర్ 17. అయితే సెప్టెంబర్ 17ను ఒక్కొక్కరు ఒక్కో రకంగా పిలుస్తున్నారు. ఇది మొదటి నుంచి కొంత వివాదం జరుగుతూ ఉన్నది. కమ్యూనిస్టులు చేసిన సాయుధ సమరం ఫలితంగా దాని తరువాత వచ్చిన భారతదేశ సైనిక చర్య ఫలితంగా నిజాం ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం రాజు పాలకుడుగా ఉన్న ఆ స్థితి నుంచి భారత ప్రభుత్వంలోనికి హైదరాబాద్ రాష్ట్రం బదలాయింపు జరిగిన ప్రక్రియ 1948 సెప్టెంబర్ 17న ఒక పోలీస్ చర్యతో సమాప్తమైంది. ఈ రోజుని ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క పార్టీ ఒక్కో రకంగా పిలవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ దీన్ని విమోచన దినం అని అనడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అట్లాగే వేరు ఇతర పార్టీలు కొన్ని విలీన దినం అని అనడానికి ఇష్టపడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత బీఆర్ఎస్గా మారిన ఆ పార్టీ ఉద్యమ కాలంలో సెప్టెంబర్ 17ని అధికారికంగా ఉత్సవం చేస్తాము అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అప్పుడు అధికారికంగా విమోచన దినోత్సవాన్ని చేస్తామని చెప్పి వాళ్ళు ఆ పార్టీ అప్పుడు ప్రకటించింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పాలనలోకి వచ్చిన తరువాత ఇటీవలి కాలం దాకా ఆ పని జరగలేదు. కానీ ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని జాతీయ సమైక్యతా దినంగా చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు అన్నారు. అట్లాగే ఆ తర్వాత ఇటీవల వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఇంకో రకంగా పిలవడానికి ఇష్టపడుతున్నారు. వారు ప్రజాపాలనా దినంగా నిర్వహించాలని చెప్పి తలపెట్టారు. నిన్ననే సెప్టెంబర్ 17న దీన్ని ప్రజాపాలన దినంగా అధికారికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర్య చిహ్నంగా జాతీయ జెండాని ఆవిష్కరించి ఆయన ఈ దినోత్సవాన్ని జరిపారు. సో ఇలా 3-4 రకాలుగా ఈ సెప్టెంబర్ 17ని ఆయా పార్టీలు దీన్ని పిలుస్తూ ఉన్నాయి. అయితే దీన్ని అసలు శాస్త్రీయంగా సెప్టెంబర్ 17ని ఏమనాలి? సెప్టెంబర్ 17ని పిలవడానికి సెప్టెంబర్ 17కున్న ప్రాముఖ్యాన్ని ఆయా పార్టీలు ఎలా దాన్ని చూస్తూ ఉన్నాయి, నిజానికి ఆ రోజు జరిగింది ఏంటి, ఆ రోజు జరిగిన దాని ప్రకారం ఒక శాస్త్రీయ విధానం ప్రకారం దాన్ని ఎలా పిలవాలి అని ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే సెప్టెంబర్ 17ని హైదరాబాద్ రాష్ట్రంలో అప్పటికి ఉన్నటువంటి నిజాం పరిపాలించిన హైదరాబాద్ రాష్ట్రంలో కన్నడం మాట్లాడే జిల్లాలు కొన్ని ఉన్నాయి, మరాఠీ మాట్లాడే జిల్లాలు కొన్ని ఉన్నాయి. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ద్వారా ఇలా విముక్తమైనటువంటి హైదరాబాద్ రాష్ట్రం నుంచి విముక్తమైనటువంటి కన్నడం మాట్లాడే జిల్లాలు కర్ణాటక రాష్ట్రంలో కలిశాయి. అట్లాగే మరాఠీ మాట్లాడేటటువంటి ఆ జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. ఇలా కలిసినటువంటి వాటిని కర్ణాటక రాష్ట్రం ఈ సెప్టెంబర్ 17ని కళ్యాణ కర్ణాటక దినోత్సవం అని చేస్తుంది. కళ్యాణ కర్ణాటక దినోత్సవం అని వాళ్ళు దాన్ని ఈ ఉత్సవాన్ని జరుపుతున్నారు. మహారాష్ట్ర రాష్ట్రం దీన్ని వాళ్ళు మరాఠ్వాడా ముక్తి దివస్గా వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మరాఠ్వాడా ముక్తి దివస్ అంటే ఇక్కడ ముక్తి దివస్ అంటే లిబరేషన్ డే అనే అర్థం, అక్కడ కూడా అదే అర్థం. కాగా ఒక్క తెలంగాణలోనే ఈ వివాదం కొనసాగుతూ వస్తున్నది. అంతకు ముందు ఉన్నటువంటి ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఆ కాలంలో 1956 నుంచి మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది దాకా, అంటే 2014 దాకా ఈ సెప్టెంబర్ 17కి అంత ప్రాముఖ్యం లేదు. దాన్ని అధికారికంగా ఉత్సవం ఎక్కడ చేయలేదు. అందుకే టీఆర్ఎస్ రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడిన టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అధికారికంగా విమోచన దినోత్సవంగా చేస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళు అన్నారు. దాన్ని విమోచనాన్ని ఇంకో పేరుతో కానీ మొత్తానికైతే అధికారికంగా దాన్ని ఉత్సవం నిర్వహిస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెప్పింది. 1947లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఇండియన్ యూనియన్గా పూర్తిగా ఏర్పడటానికి చాలా కాలం పట్టింది. రకరకాల ఆలోచనలు, రకరకాల విషయాలు చరిత్రలోకి వచ్చాయి. నిజాం రాజు నిజానికి అప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి ఒక స్వతంత్ర దేశానికి ఉన్న ప్రతిపత్తి అంతా అప్పటికి హైదరాబాద్ రాష్ట్రానికి ఉన్నది, హైదరాబాద్ రాజ్యానికి ఉన్నది. అది ఎలాగంటే హైదరాబాద్ రాజ్యానికి అది స్వతంత్రమైనటువంటి కరెన్సీ ఉన్నది, దానికి స్వతంత్రమైన సైన్యం ఉన్నది, దానికి స్వతంత్రమైన పోస్టల్ వ్యవస్థ ఉన్నది, దానికి రైల్వే వ్యవస్థ ఉన్నది, రవాణా వ్యవస్థ ఉన్నది. ఇలా ఒక దేశానికి అవసరమైనటువంటి ఈ అంగులు అన్నీ కూడా అప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి ఉన్నాయి. అయినా కూడా అది బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక సామంత రాజ్యంగానే ఉండింది. ఎందుకంటే బ్రిటిష్ రెసిడెంట్ ఇక్కడ ఉండటం, అలాగే నిజాం సైన్యం కూడా ఇక్కడ మన సికింద్రాబాద్ రెజిమెంట్లో ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యంతో వాళ్ళ అనుమతి కాదు కానీ వాళ్ళతోటి సమన్వయంతో పనిచేసేటటువంటి పరిస్థితి రావటం, మొత్తానికైతే బ్రిటిష్ ప్రభుత్వానికి కప్పం కట్టే ఒక సామంత రాజ్యంగా మనకి అప్పటికి ఇది కనిపిస్తూ ఉంటుంది. అయితే దీనితో పాటు జునాగఢ్ సంస్థానం కూడా 1948 దాకా ఇండియన్ యూనియన్లో కలవలేదు. జునాగఢ్ నవాబ్ అయితే స్పష్టంగా నేను పాకిస్తాన్లో కలుస్తానని చెప్పి ప్రకటన చేశాడు. అయితే జునాగఢ్ సంస్థానాన్ని కూడా హైదరాబాద్ సంస్థానాన్ని లిబరేట్ చేసినట్టుగానే జునాగఢ్ సంస్థానాన్ని కూడా లిబరేట్ చేశారు. అది కూడా 1948లో జునాగఢ్ సంస్థానం అది ఫిబ్రవరి 21వ తేదీన 1948 ఫిబ్రవరి 21వ తేదీన జునాగఢ్ సంస్థానం ఇండియన్ యూనియన్లో కలిపేశారు. అక్కడ కూడా ఇలాంటి పోలీస్ చర్య జరిగింది. పోలీస్ చర్య అని ఎందుకంటారంటే ఒకే దేశంలో సైనిక చర్య అనేది అనకూడదు, ఎందుకంటే దేశం ఒకటే కాబట్టి కనుక దాన్ని పోలీస్ చర్య అంటారు. నిజానికి అది మిలిటరీ యాక్షన్, మిలిటరీ ఆక్యుపై చేయడం ద్వారా దాన్ని ఎక్సీడెడ్ అని యాక్షన్ అని చెప్పి మనం అంటారు. అది జరిగింది. ఆ తర్వాత 1948 సెప్టెంబర్ 17వ తేదీ వరకు, సెప్టెంబర్ 13న మొదలుపెట్టినటువంటి ఈ సైనిక చర్య 17న నిజాం భారత ప్రభుత్వానికి తాను లొంగిపోతున్నట్టుగా ఆయన ప్రకటించినా కూడా సెప్టెంబర్ 18 వరకు కూడా అప్పుడున్నటువంటి సైనిక చర్యని వాళ్ళు పెట్టింది పేరేంటంటే ఆపరేషన్ పోలో అని పెట్టారు. 18వ తారీఖు వరకు కూడా జరిగింది. కానీ అధికారికంగా సెప్టెంబర్ 17వ తేదీన నిజాం తాను భారత యూనియన్లో కలవడానికి, తన హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో కలపడానికి అంగీకరించేటట్టుగా ఆయన లొంగిపోయినట్టుగా మనకి చరిత్ర రికార్డు మనకి తెలియజేస్తూ ఉన్నది. అయితే ఆ తర్వాత జరిగిన ఈ నేపథ్యంలో దీన్ని ఏమనాలి? అయితే ఇక్కడ ఒక ప్రాసెస్ని మనము ఒక ఉపమానంగా ఒక విషయాన్ని మనం తీసుకుందాం. అదేంటంటే ఒక ఇల్లు ఉంది, అది ఒక వ్యక్తి ఇల్లే అది, కానీ ఇంటికి లోపల తాళం వేసి ఉన్నది, దాని చుట్టూ ప్రహరీ గోడ ఉన్నది, ప్రహరీ గోడకు కూడా తాళం వేసి ఉన్నది. అయితే ఇక్కడ ఇంటి లోపలికి పోవాలి, ఇంటి లోపలికి పోయి దాన్ని స్వాధీనం చేసుకోవాలి. అది ఎలా చేసుకుంటాం? అది ముందు ప్రహరీ గోడకు ఉన్నటువంటి తాళం తీయాలి, ప్రహరీ గోడలో నుంచి ఇంటి లోపలికి పోవాలి, ఆ తర్వాత ఇంటి తాళం తీసి తర్వాత స్వాధీనం చేసుకోవాలి. ఇదే ప్రక్రియ ఇక్కడ కూడా మనకి వర్తిస్తుంది. అది ఎట్లంటే నిజాం ప్రభుత్వం అది రాచరిక పరిపాలన, స్పష్టంగా రాచరిక పరిపాలన. అది మంత్రులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. రాచరిక పరిపాలనను దాన్ని భారత యూనియన్లో కలపాలంటే చేయాల్సింది ఏంటి? దాన్ని లిబరేట్ చేయాలి. ఈ లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ నిజాం గవర్నమెంట్ని దాన్ని లిబరేట్ చేసిన తర్వాతనే అది ఇండియన్ యూనియన్లో కలుస్తుంది. లిబరేట్ చేయకుండా ఇండియన్ యూనియన్లో కలవటం అనే ఈ క్రమం ఉండదు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి జరిగిన ఈ ప్రక్రమం ఏంటి, ఈ ప్రాసెస్ ఏంటంటే లిబరేషన్ అనే కార్యక్రమం. ఈ లిబరేషన్ కోసం జరిగింది ఏంటి? సైనిక చర్య జరిగింది, దాన్ని మనం పోలీస్ చర్య అంటున్నాము.
సెప్టెంబర్ 17కి అది ఇండియన్ యూనియన్లో కలిసినట్టుగా అది ప్రకటన వచ్చింది. కాబట్టి సెప్టెంబర్ 17న లిబరేషన్ జరిగింది. లిబరేషన్ అంటే మన తెలుగులో ఏమనాలి దాన్ని? విముక్తము చేయబడిందనా, విముక్తం అన్నా విమోచనం అన్నా ఒకటే అర్థం. విముక్తం చేయబడిందని అనాలి. విముక్తం అయిన తర్వాతనే విలీనం జరుగుతుంది. ఇండియన్ యూనియన్లో విలీనం ఇది క్రమం. మొట్టమొదటి ఒకటి నెంబర్ 1 ఏం జరగాలి? విముక్తం కావాలి, అంటే లిబరేట్ కావాలి. లిబరేట్ అయిన తర్వాతనే మెర్జింగ్ జరుగుతుంది. విమోచనం అయిన తర్వాత మెర్జింగ్ జరిగింది. ఈ మెర్జింగ్ నిజానికి పూర్తిగా 17వ తారీఖు మెర్జింగ్ జరిగిందని అనడానికి లేదు. 18వ తారీఖును కూడా ఆపరేషన్ పోలో జరిగింది. కాబట్టి ఇండియన్ యూనియన్లో మెర్జ్ అయినది 18వ తారీఖు అని చెప్పుకోవాలి. అయితే కాబట్టి అప్పుడు మనము 17వ తారీఖుని విముక్తం చెందినటువంటి రోజు అని చెప్పొచ్చు. తర్వాత 18వ తారీఖుని మనం విలీనం చెందిన దాన్ని మొట్టమొదట విముక్తం అయిన తర్వాత విలీనం జరుగుతుంది. ఇండియన్ యూనియన్లో కలిసింది. దాన్ని 18వ తారీఖుగా మనం భావించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మెర్జర్ అంటే విలీనం కావటం, ఇండియన్ యూనియన్లో విలీనం కావటం. మొదట లిబరేట్ అయిన తర్వాత మెర్జర్ జరుగుతుంది. కాబట్టి మొదట ఆ పదం అది, రెండో పదం విలీనం జరగటం. విలీనం జరిగిన దాన్ని ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ దీన్ని విమోచనం అనడానికి కానీ తర్వాత విముక్తం అనడానికి కానీ అది ఇష్టపడలేదు. దీనికి కారణం ఏంటంటే అది లిబరేషన్ చేయటం అనటం కానీ, నిరంకుశ ప్రభుత్వం నుంచి దాన్ని విడగొట్టడం అని అనటం కానీ, ఈ మాటలు ఒకవేళ ఎంఐఎం వారికి కానీ ముస్లిం సోదరులకు కానీ ఇబ్బంది పెట్టే మాటలు ఏమో అనే భావంతో, బహుశా ఇదే భావం కావచ్చు, దాన్ని విమోచన దినం అని కానీ విముక్త దినం అని కానీ అనడానికి, విముక్తి చెందిన దినం అని కానీ అనడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఇష్టపడకుండా సమైక్యతా దినం అని చెప్పారు. జాతీయ సమైక్యతా దినం అని చెప్పారు. అయితే మనకి సమైక్యతా దినం అని కానీ జాతీయ సమైక్యతా దినం అని కానీ భారత ప్రభుత్వం ఇంకొక రోజును ప్రకటించింది. అదేంటంటే ఇందిరాగాంధీ పుట్టినరోజుని జాతీయ సమైక్యత దినంగా అప్పటి భారత ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఆ రోజును చాలా ఘనంగా వాళ్ళు నిర్వహించారు. ఎందుకంటే ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత కోసం ఆమె పాటుపడి ఆ ప్రయత్నంలోనే ఆమె అశువులు కాసింది. ఒక దశలో పంజాబ్ రాష్ట్రం భారతదేశం నుంచి విడిపోతుందేమో అనే ఒక భయం భారత ప్రజల్లో ఏర్పడినటువంటి ఆ సమయంలో, అలాంటి సందర్భంలో ఇందిరాగాంధీ చాలా అత్యంత ధైర్య సాహసాలతోటి పంజాబ్ని అలా కాకుండా కాపాడింది. ఆపరేషన్ బ్లూ స్టార్ వగైరా వగైరా అవన్నీ కాబట్టి ఆ ప్రయత్నం వల్లనే, ఆ కారణం వల్లనే చివరికి ఆమె తన ప్రాణాలని అర్పించవలసి వచ్చింది. అందుకే ఆమె పుట్టినరోజుని సమైక్యతా దినంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ అప్పటికే ఒక జాతీయ సమైక్యతా దినం ఉన్నది. కాబట్టి అంతేకాకుండా తెలంగాణ ఏర్పడిన రోజునే జాతీయ సమైక్యత పూర్తి కాలే. తెలంగాణ ఏర్పడింది మనకి తెలంగాణ రాష్ట్రం నిజాం పాలన నుంచి బయటికి రావటం, హైదరాబాద్ రాష్ట్రం బయటికి రావటం 1948 సెప్టెంబర్ 17న జరిగితే, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు ఇంకా అప్పటికి భారత యూనియన్లో కలవలే. గోవా 1962 దాకా, ఫిబ్రవరి 1962 వరకు కూడా గోవా మనకి భారత యూనియన్లో కలవలేదు. యాక్సెషన్ పూర్తిగా జరగలేదు. పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడింది మాత్రం ఆగస్టు 16, 1962ని పాండిచ్చేరి రాష్ట్రం మనకు భారతదేశంలో పూర్తిగా అధికారికంగా రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో కలిసింది. అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ అన్నది పూర్తి స్థాయిలో జరగడానికి 1962 దాకా పట్టింది. 1962 దాకా జాతీయ సమైక్యత అన్నది పూర్తిగా సాధ్యం కానప్పుడు జాతీయ సమైక్యతా దినాన్ని సెప్టెంబర్ 17న జరపడం అన్నది అసంబద్ధంగానే ఉందని మనం చెప్పుకోవాలి. ఇక కాగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఆయన ఏమంటున్నారంటే దీన్ని ప్రజాపాలన దినంగా జరుపుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నిన్న సెప్టెంబర్ 17న అదే పద్ధతిలో ప్రజాపాలన దినంగా దీన్ని ప్రకటించారు. అయితే ప్రజాపాలన దినం అని చెప్పి దీన్ని ఎప్పుడు అనాలి? ప్రజాపాలన దినం అని అనాలంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్నే ప్రజాపాలన దినం అంటారు. అయితే తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజాపాలన దినం ఎప్పుడు ఏర్పడింది అని చెప్పి మనం ఒకసారి పరిశీలన చేయాలి. అది ఎప్పుడు ఏర్పడిందంటే 1948లో సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం
భారతదేశంలో కలిసిన తర్వాత కూడా 2 సంవత్సరాల పాటు అంటే 1950 దాకా మిలిటరీ గవర్నమెంట్ పరిపాలించింది. అప్పుడు మిలిటరీ ఆపరేషన్కి అధ్యక్షత ఆయన సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి జేఎన్ చౌదరి అని ఆయన 1950 దాకా సైనిక పరిపాలనకు అధ్యక్షుడిగా, సైనిక పరిపాలనకు అధిపతిగా ఆయన కొనసాగాడు. 1950 దాకా సైనిక పరిపాలన కొనసాగింది. 1950లో ఎంకే వెల్లోడి అనే ఆయన్ని ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వం నియమించింది. అంటే అప్పటికి ముఖ్యమంత్రి వచ్చాడు కానీ అది ప్రజలు ఎన్నుకున్నటువంటి పరిపాలన కాదు, ప్రజాప్రభుత్వం కాదు. అయితే ప్రజాప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? 1952లో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. సాధారణ ఎన్నికలు 1952లో జరిగినాయి. 1952లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రజాప్రభుత్వం ఫిబ్రవరి 21నే ప్రజాప్రభుత్వం 1952లో ఏర్పడింది. 1952లో ఫిబ్రవరి మాసంలో 1952లో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రజాప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి 1952లో ఉన్న ఫిబ్రవరిలో ఉన్నటువంటి ఆ తేదీని ప్రజాపాలన దినంగా జరుపుకోవచ్చు. అంటే సెప్టెంబర్ 17న మనకు ప్రజాపాలన రాలేదు. కాబట్టి సెప్టెంబర్ 17ని ప్రజాపాలన దినోత్సవం అని అనడం టెక్నికల్గా అంటే శాస్త్రీయంగా అది కుదరదు. ప్రజాపాలన దినం మనకు 1952 దాకా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన రాలేదు. కనుక సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం కూడా అనడానికి, శాస్త్రీయంగా అనడానికి వీలు పడదు. కాబట్టి ప్రజాపాలన దినం అనడానికి కుదరదు. అట్లాగే జాతీయ సమైక్యతా దినం అని కానీ సమైక్యతా దినం అని కానీ కూడా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే జాతీయ సమైక్యత అప్పటిదాకా ఏర్పడలేదు. అక్కడ ఉద్దేశం ఏంటంటే 1948 సెప్టెంబర్ 17న అది ఐక్యమైంది. అంటే ఇండియన్ యూనియన్లో కలిసింది కాబట్టి దాన్ని సమైక్యతా దినోత్సవం అనొచ్చు అని చెప్పి టీఆర్ఎస్ భావించింది. అందులో అది తప్పని కానీ అనటానికి కాదు, కానీ అది సమైక్యతా దినం అన్నది, జాతీయ సమైక్యతా దినం అన్నది మనకి 62 దాకా పూర్తి కాలేదు. కాబట్టి అది కూడా అంత సమంజసమైనటువంటి మాట కాదు. ఇంకా విమోచన దినం, విముక్తి దినం అన్నప్పుడు కూడా ఇక్కడ నిజానికి జరిగింది ఏంటంటే ఇండిపెండెన్స్. అది అంటే ఇండిపెండెన్స్ అంటే పూర్తిగా అది స్వతంత్రమైన దేశంగా ఏర్పడిందని చెప్పడానికి లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? లిబరేట్ అయింది. మొత్తానికైతే స్వాతంత్ర్యం పొంది హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం లభించింది. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం లభించినట్టుగానే నిజాం ప్రభుత్వం నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్ర్యం లభించింది. కాబట్టి దాన్ని స్వాతంత్ర దినోత్సవం అని అనొచ్చు. పాండిచ్చేరి వాళ్ళు కూడా ఆగస్టు 16ని, ఆగస్టు 15ని 2 రోజులు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. కాబట్టి మనము దీన్ని ఏమనొచ్చు అంటే స్వాతంత్ర దినోత్సవం అని అనొచ్చు, ఇండిపెండెన్స్ డే అనొచ్చు. కాకపోతే మనకి ఇండిపెండెన్స్ డే ఇంకొకటి ఉన్నది కాబట్టి ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే దేశవ్యాప్తంగా జరుపుకుంటాం కాబట్టి మళ్ళీ ఇండిపెండెన్స్ డే అని అనవలసినటువంటి అవసరం లేదు. అంటే రిడెండెంట్ అవుతుంది. కానీ నిజానికి జరిగింది అయితే అది ఇండిపెండెన్స్ డేనే. అదే అర్థంలో ఇంకొక మాట చెప్పుకుంటే స్వేచ్ఛా దినోత్సవం అని అనొచ్చు. కాబట్టి తెలంగాణకి స్వేచ్ఛ అంటే నిజాం పాలన నుంచి, రాచరిక పాలన నుంచి స్వేచ్ఛ లభించిన రోజు కాబట్టి 1948 సెప్టెంబర్ 17ని స్వేచ్ఛా దినోత్సవం అని చెప్పి అనుకోవచ్చు. స్వేచ్ఛా దినోత్సవం అనే అర్థంలోనే విముక్తి దినోత్సవం అని కూడా అనొచ్చు. విమోచన దినం అనటానికి కూడా ఇదే అర్థం ఉన్నది. కాబట్టి మనకు ఈ రాజకీయ నేపథ్యంతో వచ్చినటువంటి విమోచన దినోత్సవం, విలీన దినోత్సవం, అట్లాగే ఐక్యతా దినోత్సవం, సమైక్యతా దినోత్సవం లేదా జాతీయ సమైక్యతా దినోత్సవం, ప్రజాపాలన దినోత్సవం, ఈ అన్నీ కూడా వాళ్ళు ఆయా పార్టీలు తాము భావించినటువంటి ఒక మంచి అర్థంలో దాన్ని వాడటానికి ప్రయత్నం చేశారు. కానీ శాస్త్రీయంగా ఆలోచించినప్పుడు మొదట లిబరేషన్ జరిగింది, తర్వాత ఇంటిగ్రేషన్ జరిగింది. టోటల్ ఇంటిగ్రేషన్ అన్నది 62 దాకా పూర్తి కాలేదు. ఆ తర్వాత పాపులర్ గవర్నమెంట్ వచ్చింది, డెమోక్రటిక్ పాపులర్ గవర్నమెంట్ వచ్చింది. 1952లో జరిగింది అది తెలంగాణలో. కాబట్టి సెప్టెంబర్ 17 అన్నది స్వేచ్ఛా దినోత్సవంగా భావించడం అన్నది శాస్త్రీయంగా బాగుంటుందని చెప్పి ఇక్కడ మనం భావించవచ్చు. మిత్రులారా, ఇలాంటి చర్చల కోసం పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సాహిత్య చర్చలు, సామాజిక చర్చలు, రాజకీయ చర్చలు, సినిమా రివ్యూలు, ఇలాంటి అన్ని విషయాల కోసం పులి కన్ను
పనిచేస్తూ ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి. దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.